ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లో నేనెక్కడో చదివానండి. చిన్న, చితక, పెద్దయి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉన్న బాంబ్స్ చూస్తే ఒక 1,00,000 దాకా మీరు ఆటాడుకున్నారన్నారు. అవును. అంటే వాటిని డిఫ్యూజ్ అంటామా? డిఫ్యూజ్ ఆర్ డిస్పోజ్. డిఫ్యూజ్ ఆర్ డిస్పోజ్. ఓకే. ఎందుకంటే ఒక డెటనేటర్ ఉందనుకోండి, అసలు 1,00,000 బాంబులంటే నాకసలు ఆశ్చర్యమేస్తుంది. అంటే వీళ్ళు పోలీసులు వాళ్ళ సెర్చ్‌లో భాగంగా హ్మ్. చాలా చోట్ల బాంబ్స్‌ను రికవర్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఆ రికవర్ చేసిన బాంబ్స్ అన్నీ కూడా ఎప్పుడో ఒకసారి పేలేవే అవి. హ్మ్. పేల్చడానికి రెడీగా ఉండవే. హ్మ్. వాటిని మనం డిఫ్యూజ్ చేయాలి. రైట్. కొన్నిటిని డిస్పోజ్ చేసేయాలి. ఓకే. లైక్ డెటనేటర్ అని ఒకటి ఉంటుంది. ఆ! హై ఎక్స్‌ప్లోజివ్ పేలాలంటే ఒక తావెత్తులాగా ఉంటుంది. హ్మ్. అది డెటనేటర్. ఓహ్! ఆ డెటనేటర్ లోపల లెస్ దాన్ గ్రామ్ ఉంటుంది కెమికల్. అంతే. దాన్ని ఎవరైనా అది పేలినా కూడా మన ముఖం మీద, చేతి దగ్గర ఆ ఒక్క గ్రామ్ కెమికల్ పేలినా కూడా మనిషి చచ్చిపోతాడు. అబ్బా! ఓకే. దాన్ని కూడా డిస్పోజ్ చేయాల్సిందే. దాన్ని కూడా చేయాలి. ఓకే. అట్లాంటివి వేలల్లో వచ్చేవి. అంటే డిస్పోజ్ అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తారు అది డిస్పోజ్? అవన్నీ తీసుకుపోయి వేరే చోట పెట్టి ఒక హిల్ లాక్లో పెట్టి పేల్చేయటమే ఇక. ఫైర్ అదే అక్కడ పోయి పేల్చేయటమే. కానీ ఈ క్యారీ చేసేటప్పుడు మరి ఏంటి అది పరిస్థితి? చాలా రిస్క్ అనమాట. ఆ రిస్క్ అంతా ఐ యూస్ టు ఫేస్.